ఆ మనుషులలో ఇద్దరు పాళెములో నిలిచియుండరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. రెండవ వాని పేరు మేదాదు. వారి మీద ఆత్మ నిలిచియుండెను. వారి మీదను ఆత్మ నిలిచిండును. వారు వ్రాయబడిన వారిలోను వారు రాయబడిన వారిలో ఉండియు వారు గుడారమునకు వెళ్ళక వారు గుడారముకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. తమ పాళెంలోనే ప్రవచించారు. అదండి, కొంతమందికి మందిరానికి దేవుడు లిస్టులో ఉంటుంది. ఈ ఆదివారం హెర్మోన్ మందిరానికి ఎవరెవరు రాళ్ళు లిస్టు తయారు చేస్తారు దేవుని దూతలు. ఇక్కడ కూడా 70 మంది గురించి లిస్టు తయారైపోతే ఇద్దరు మాత్రం వెళ్ళలేదు, లిస్టులో ఉన్నారు వాళ్ళు. ఇవాళ కూడా మందిరానికి రావడం లిస్టులో ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఇళ్ళ దగ్గర వీళ్ళు గుడారాల్లో ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. దేవుడు వాగ్దానం చేసినది, దేవుడు ఇవ్వాలనుకున్నది, దేవుడు చెయ్యాలనుకున్నది ఇవ్వక మానడు, చెయ్యక మానడు. వీళ్ళ పాళెములోనే ఉన్నారు, కానీ వాళ్ళ మీదకి కూడా దేవుని ఆత్మ. దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకనే యోబు గారు కూడా ఏమన్నారంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని వాక్యం ఉందండి. అసంభవము. మనము కూడా పరలోకానికి వెళ్ళే లిస్టులో ఉంటాం, కానీ మన అవిధేయత, మన అలక్ష్యము, మన నిర్లక్ష్యం వల్ల లిస్టులో ఉండి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఈ 20 లక్షల మందిని కూడా దేవుని ప్రణాళిక ఏంటంటే కనాను దేశంలో ప్రవేశింప చేయాలని. కానీ వీళ్ళు వెళ్ళారండి దేవుని రాజ్యం, కనాను వెళ్ళారండి. వాళ్ళ గురించి రాయబడిన మాట అంటే అరణ్యములోనే వారి శవములు రాలిపోయిను. వాక్యంలో మాట ఉంది న్యూ టెస్ట్మెంట్లో, వారు ఆశించినట్టు మనము ఆశింపక. ఇశ్రాయేలీయులు ఏదైతే ఆశించారో దాన్ని మనము ఆశించకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ మన దృష్టాంతంలో ఉన్నాయి. దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తములో ఉండి కూడా దేవుని మందిరానికి రాకుండా అలక్ష్యంగా ఉంటే దేవుడు చేస్తానన్న మేలు చేస్తారు, ఇస్తానన్న ఇస్తారు, కానీ మనమే వి విల్ ఫోర్ఫీట్ అవర్ బ్లెస్సింగ్స్. మన యొక్క ఆశీర్వాదాలు మనమే కోల్పోతూ ఉంటాం. వీళ్ళు రాలేదు. అందుకని ఇక్కడ వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా, చూసారండి ఎలా రాశారో తెలుసు. వీళ్ళ పేర్లు ఏం పేర్లు? రాని పేర్లు ఎల్దాదు, మేదాదు. వీళ్ళ పాలెంలో నిలిచిండి కూడా వాళ్ళు ఏం చేశారండి? ప్రవచించారు. దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మలో పాలు మనకు దయచేసినప్పుడు హెర్మోనులో కొంతమంది రాకుండా నిలిచుండొచ్చు. వాళ్ళ మీదకి కూడా ద స్పిరిట్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దేవుని ఆత్మ వెళ్తుంది. ఇక్కడ మోషే దగ్గర ప్రవచించారు, పాళెములో ఉన్న వాళ్ళు కూడా ప్రవచించారు. దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రవచించుట మన జీవితాల్లో ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించే వర్తమానం ఏంటంటేనండి, మనలో ఎంతమంది ఆత్మపూర్ణంగా ఉంటున్నాం, ఎంతమంది ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాం. ప్రభువే ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మపూర్ణంగా ఆరాధన చేసినప్పుడు తండ్రికి ఇంపుగా ఉంటుందండి, మనకి ఆశీర్వాదం వస్తుందండి. కనుక ఇక్కడ మోషే గారి మీద ఉన్న ఆత్మను 70 మంది మీదకి పంపించారు. 27 సంఖ్యాకాండం 11:27. అప్పుడు ఆ యవనుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాళెంలో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పాను. యెహోషువ గారు అంటున్నారు. అసలు ఈ యెహోషువ గారి గురించి, కాలేబు గారి గురించి దేవుడు ఏం చెప్పారు తెలుసండి? నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించారు. యెహోషువ, కాలేబులే కానాన్లో ప్రవేశించారండి. ఈ యెహోషువ గారికి రోషం వచ్చేసింది. మోషే గారు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని నిషేధించు అన్నారు. కానీ మోషే గారు అలాగే ఒప్పుకున్నారండి. దేవుని ఆత్మపూర్ణులు ఎలా ఉంటారంటే మోషే గారు ఏమన్నారు తెలుసండి? అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. మనకి దేవుడిచ్చిన వాగ్దానం. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక.
దీన్నే న్యూ టెస్ట్మెంట్లో ఏమి రాస్తారంటే ప్రవచించుటను అలక్ష్యము చేయకూడి. యెహోవా ఆత్మ యెహోవా ప్రజలందరి మీద ఉండునుగాక. ఇది నాన్న దేవుడు మాట్లాడే విషయము. దేవుని ఆత్మ మన సంఘం అంతటి మీద ఉండునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెహోవా ఆత్మ చదువు చూడు, మనందరం కలిసి చదువు ఒక్క మాట చదువుకొని ముగించేసుకుందామండి. గమలే గారి సంఘం గురించి చెప్పండి కదండి, అక్కడ ఆమేన్ చెప్పండి అంటే వీళ్ళు ఏమంటారు వెనకాల తెలుసండి? హల్లెలూయా. పాస్టర్ గారు ఆమేన్ చెప్పండి అనేవారు, వెనకాల సంఘం అంతా ఏమన్నారు? హల్లెలూయా. మళ్ళా పాస్టర్ గారు ఆమేన్ చెప్పండి అనేవారు, వెనకాల సంఘం ఏమనేవారు? హల్లెలూయా. చదువుకొని ముగించేసుకుందాం. 29వ వచనము, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఈ దినము దేవుడిచ్చిన వాక్యం ఇది. దేవుని ప్రజలమైన మనందరి మీద ఈ ఆత్మ ఉండాలండి, దేవుని ఆత్మ ఉండునుగాక. కనుక దేవుడు ఆత్మను చూస్తాము, ప్రభువే ఆత్మను చూస్తాము. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మోషే గారు ఏమన్నారంటే, సంఘంలో కొంతమంది గురించి మనకు రోషం వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకు రారు అనుకుంటూ ఉంటాం. కానీ మోషే గారు లాంటి వాళ్ళకి రోషం వస్తుందా? నా నిమిత్తం నీకు రోషం వచ్చి, యెహోషువ గారికి నిండు మనసుతో వెంబడించే యెహోషువ గారికి ఏమొచ్చేసిందండి? నిషేధించేయి, తీసేయి లిస్టులో నుంచి అని అర్థం అనమాట. మోషే గారు ఏమన్నారంటే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? యెహోవా ప్రజలందరి మీద యెహోవా ఆత్మ నిలుచునుగాక.